హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ కారం గవ్వలు. బయట కొనాల్సిన పని లేదు, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సంక్రాంతి పండుగ అంటే ఇంట్లో తప్పకుండా చేయాల్సిన ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ ఏంటో తెలుసా? ఈరోజు నేను చూపించబోతున్న కరకరలాడే క్రిస్పీ కారం గవ్వలు. ఈసారి సంక్రాంతికి ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది కదా. చాలా సింపుల్ ప్రొసీజర్లో నేను ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక బౌల్లో 2 కప్పుల మైదా వేసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ అంత బొంబాయి రవ్వ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత వాము, 1 టేబుల్ స్పూన్ అంత కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బదులు మీరు వెన్న కానీ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదంతా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. పిండి మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఉండాలి, ఉంటే మనకి గవ్వలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు నేను తగిమాత్రంగా నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకుంటున్నాను. పిండి మాత్రము గట్టిగానే ఉండాలండి, చక్కగా సాఫ్ట్గా గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. సో నేను పిండి అంతా ఇలా రెడీ చేసేసుకున్నాను చూసారా. మీరు బొంబాయి రవ్వ బదులుగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ చేస్తాను. ఒక అర్ధగంట నానిన తర్వాత పిండిని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటున్నానండి. మీకు చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న ముక్కలుగా ఇలా తీసుకుంటున్నాను. వీటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను గవ్వల చెక్క తీసుకొని దానిపైన ఆయిల్ని పూసుకుంటున్నాను. ఇలా రాసుకున్న తర్వాత చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఒత్తుకుంటున్నాను గవ్వలన్నీ. చాలా సింపుల్గా రెడీ చేసేసుకుంటున్నాను కదా గవ్వలు. ఈ మాత్రంగా ఇలా రెడీ చేసుకుంటున్నానండి. పల్చగా ఉంటే మనకి గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ గవ్వలన్నింటినీ చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా రెడీ చేసుకున్నాను కదా. మీరు పిండి ఒత్తుకునేటప్పుడు మందంగా ఒత్తుకుంటే మాత్రము గవ్వలు అనేవి క్రిస్పీగా రావండి. నేను చెప్పే టిప్ అనమాట మీకు. ఎంత పల్చగా మీరు ఒత్తుకుంటే గవ్వలు మనకి అంత క్రిస్పీగా టేస్ట్గా లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను సరిపడా ఆయిల్ వేసుకొని ఇనుప కళాయిలో వీటన్నిటిని ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నానండి గవ్వల్ని. 2 నిమిషాల తర్వాత స్టవ్ నేను లో మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని నేను చక్కగా వీటిని వేయించుకుంటున్నాను. చిన్న మంట పెట్టడం వలన లోపల బయట సమానంగా క్రిస్పీగా అవుతాయి. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చిందో. ఇప్పుడు తీసి నేను ఒక బౌల్లో వేసుకున్నాను. చివరిగా నేను 1 టీ స్పూన్ అంత మసాలా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత వేయించిన కరివేపాకును వేసుకొని ఇలా చక్కగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా రెడీ అయిన కారం గవ్వలు చాలా కరకరలాడుతూ తింటూ మామూలుగా ఉండదండి. టీతో కానీ ఈ సంక్రాంతి పండుగకి స్నాక్స్ అయితే ఇది సూపర్గా సెట్ అవుతాయి కూడా. మీకు ఈ సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ కారం గవ్వలు రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి రెసిపీల కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం.